లాస్ట్ 2018 ఎలక్షన్లోనే నన్ను ఓడగొడుతందుకు అక్కడ చర్య తీసుకున్నారు. ఈయన ఊహించుకుంటున్నాడు ఎందుకు ఓడగొడతామండి. కేసీఆర్ గారికి సొంత తమ్ముడుగా అని చెప్పి అనౌన్స్ చేసిండు. ఈటెల రాజేంద్ర అనే వ్యక్తి నాకు సొంత కొడిబుదం లాంటి అని చెప్పి. దమ్ముంటే హరీష్ రావు ఇక్కడ పోటీ చేయి, దమ్ముంటే కేసీఆర్ ఇక్కడ పోటీ చేయి. ఎందుకండి మాకు ఉద్యమకారుడు పోటీ చేస్తుంది కదా, దమ్ముంటే ఎందుకు మా ఉద్యమకారుడే పోటీ చేస్తున్నారు. మీరు చేయండి దమ్ముంటే హుజూరాబాద్లో పోటీ చేయండి గడ్డ పైన నాతోటి. సో బీజేపీలోకి చేరడం చేత టీఆర్ఎస్ వాళ్ళకు చెమటలు వస్తున్నాయి, టీఆర్ఎస్ వాళ్ళ గుండెలో రైలు పరిగెడుతున్నాయి అంటారు. దీని మీద మీరే కామెంట్. మాకు ఎందుకండి, మాది ఉద్యమ పార్టీ. ఇలా టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ఇంటి పార్టీ, ప్రతి ప్రజల పార్టీ. తెలంగాణకు ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు అభివృద్ధి సో మొత్తం మీద చూస్తే టీఆర్ఎస్ పార్టీ వచ్చిన అక్కడికి వెళ్ళి బార్లు గోరెలు ఇవి ఇచ్చి అంటే ఎవరైతే వెనకబడిన తరగతి వాళ్ళు ఉండరో వాళ్ళందరినీ మళ్ళీ వెనకకు పంపుతుంది. కానీ పెద్ద చదువుల కోసం వెళ్ళకుండా రాజకీయంగా కూడా టికెట్ ఇవ్వట్లేదన్న వాదన. మరి ఎలా ఉంది ఈ వాదన? అవునండి అన్న, ఇలా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిమితం చేయాలి ఆలోచన. సో నిజంగానే మీకు డెవలప్ చేస్తారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మినిస్టర్స్ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఏవైతే 5 మండలాలలో ఒక మండలానికి ఇన్ఛార్జ్ చేయటం ఏంది, రాష్ట్రంలో ఉన్నటువంటి లీడర్లు అందరినీ తీసుకుపోయి గ్రామానికి ఇన్ఛార్జ్ చేయటం, కుల సంఘాల మొత్తం కూడా ఇంటెలిజెన్స్ మొత్తం కూడా ఆడ గుమ్మగూడటం, కేవలం ఈ రాష్ట్రంలో హుజూరాబాద్ ఒకటే పెద్ద పాట అన్నట్టుగా చెప్పడం పైన మీ యొక్క ఆరోపణ. ఇంటెలిజెన్స్ని కానీ పోలీసులను కానీ మేము వ్యవస్థను వాడుకుంటలేమండి. అది ప్రభుత్వ వ్యవస్థ.